ఆలోచించాలి. రంగనాథ్ గారు నో డౌట్ సిన్సియర్ ఆఫీసరే, దాంట్లో కామెంట్ చేసే పరిస్థితే లేదు. అటువంటి అధికారులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం. అంతవరకు ఓకే, కానీ ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పటి వరకు చేయగలుగుతారు? మరి ఏదైతే శిఖంభూమని ఇలా పోతున్నారో, గుళ్ళగొడతామని అంటున్నారో, బఫర్ జోన్ అంటున్నారో, చెరువులను కాపాడుతామంటున్నారో, అసలు చెరువు అనేది ఎలా తయారవుతుంది? ఎత్తు ప్రాంతాలు ఉంటే ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే వరదలు లోతట్టు ప్రాంతాలకు వచ్చి నిలువ ఉండేది చెరువు అంటారు. మరి గుట్టలే మాయమైపోయినాయి, ఆ చెర్లలకు నీళ్ళు ఎలాగ వస్తాయి? ఇవల్ల ఒక ఎకరము ఊర్లలో 2 ఎకరాలు అమ్ముకొని జీతం చేసి ఇక్కడ తెల్లందాక పొద్దుందాక కష్టపడి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్లోనో గవర్నమెంట్ సెక్టార్లోనో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొన్న ఒక్క ప్లాటులో ఇల్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాలు